ఆకాశం మౌనమైన విశ్వాసం మాత్రం పాడుతుంది. సంకీర్తన 13. షలోం. వెల్కమ్ టు బైబిల్ భాష్యం. ఈరోజు మనం ధ్యాన విషయం సంకీర్తన 13ను ఆలోచన చేద్దాం. ఇది సంప్రదాయంగా దావీదుతో అనుసంధానించబడినటువంటి వ్యక్తిగత విలాప కీర్తన. అయితే ఇది నిరాశలో ముగిసే విలాపము కాదు. వేదన నుండి విశ్వాసానికి, దేవుని మౌనానుభూతి నుండి స్తుతికి మనలను నడిపించే ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణం. కీర్తన శీర్షికలోని మిజ్మోర్ లే దావీద్ అంటే దావీదునకు సంబంధించిన కీర్తన అని దీని యొక్క అర్థం. మిజ్మోర్ అనేటువంటి పదం జామర్ అనే హీబ్రూ ధాతువు నుంచి ఉద్భవించింది. దీని భావము సంగీతముతో ఆలపించుట, గానము చేయుట, స్తుతించుట. విశేషం ఏమిటంటే వేదనలో జన్మించిన ప్రార్థన కూడా చివరకు ఆరాధన గీతంగా పరిణమిస్తుంది. కీర్తన ఆరంభంలో దావీదు పదే పదే ఇంకెంతకాలము అని ప్రశ్నిస్తాడు. హిబ్రూలో ఇది అద్ ఆనా అనే ప్రయోగం దీర్ఘకాలంగా కొనసాగుతున్న వ్యధను, దేవుని సన్నిధి తనకు అనుభూతి కాకపోవడం వల్ల కలిగిన ఆత్మీయ ఆవేదనను వ్యక్తపరుస్తుంది. ఎంతకాలము నీ ముఖమును నాకు మరుగు చేయుదువు అని దావీదు మొరపెడతాడు. అయితే 5వ వచనములో కీర్తనకు కీలకమైనటువంటి మలుపు వస్తుంది. నేనైతే నీ కృపను నమ్ముకుని ఉన్నాను. ఇక్కడ హెసెద్ అనే హిబ్రూ పదము అత్యంత ప్రాముఖ్యమైనది. ఇది దేవుని నిబంధన ప్రేమ, కృప, విశ్వసనీయమైనటువంటి దయను సూచిస్తుంది. చివరికి దావీదు ఇలా ప్రకటిస్తాడు, యెహోవా నాకు మేలు చేసియున్నందున నేను ఆయనను కీర్తించెదను. కాబట్టి సంకీర్తన 13 మనకు బోధించేది విశ్వాసము వేదనను నిరాకరించదు. వేదనను దేవుని సన్నిధిలో సమర్పిస్తుంది. దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపించినా ప్రార్థనను విడవకండి. సమాధానం ఆలస్యమైన విశ్వాసాన్ని విడవకండి. ఎందుకంటే చివరి మాట నిరాశది కాదు, దేవుని నిబంధన కృపదే. సంకీర్తన 13 ఇంకెంత కాలము అనే విలాపము నుండి నేను కీర్తించెదను అనే ఆరాధన వరకు సాగినటువంటి విశ్వాస యాత్ర. దైవాశీస్సులు.